హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. సో ఈరోజు మన వీడియోలో చలికాలంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన కేర్ గురించి చూద్దాం. నేనైతే పొద్దున్నే పిల్లలు ఉన్నాయి కాబట్టి నేను పొద్దున్నే ఫామ్కి వస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని చూసుకోవడంలో. మీరు చలికాలంలో మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే చలికాలంలో మనము ఎక్కువ మట్టిలు దింపుకోకపోవడమే చాలా చాలా బెస్ట్ అనమాట. నాకు చాలా మంది చెప్పారు చలికాలంలో మనం ఎక్కువ మట్టిలు దింపుకోకూడదని. ఫిబ్రవరి మార్చి దాటిన తర్వాత మాత్రమే మనము పిల్లల్ని దింపుకోవడం బెస్ట్ అని చెప్పి అన్నారనమాట. సో మీరు చలికాలంలో కనుక మీ దగ్గర పిల్లలు ఉంటే మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఈ విధంగా జాబ్ చుట్టూరు మనము కింద మనం ఇలా టార్పలిన్ కానీ లేదా ఏదైనా ఒక క్లాత్ కానీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా డైరెక్ట్గా పిల్లల్ని మట్టిలో పెట్టకూడదు, ఎందుకంటే చలికాలం కింద అంతా చల్లగా ఉంటుంది కాబట్టి. మీకు తెలిసిన విషయం, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా వేడే పని చేస్తుంది అనమాట, చల్లదనం పని చేయదు. చల్లగా ఉంటే పిల్ల వీక్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల మనం ఈ చిన్నపిల్లల్ని కింద వేసేటప్పుడు మీరు బయట వేసుకున్నా కానీ, ఇప్పుడు నా ఫామ్ చూసుకుంటే మనదంతా ఫ్రీ రేంజ్ అనమాట, ఇదంతా పొలం. సో ఈ పొలంలో అయినా కానీ మనం కింద వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక టార్ప్లిన్ కానీ అటువంటిది ఏదో ఒకటి వేసుకుని దాని మీద ఈ పిల్లల్ని పెట్టుకోవడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా నేల మీద అయితే పిల్లల్ని పెట్టడం. చిన్నపిల్లలు కాబట్టి ఇవి కింద చల్లదనం ఉంటుంది కదా, చల్లదనానికి ఇవి జబ్బు పడే అవకాశం ఉంటుంది, వీక్ అయిపోతాయి పిల్లలు. ఇలా కింద టార్ప్లిన్ కానీ ఏదో ఒకటి వేసుకుని మనం పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు అనమాట. పిల్లలకు కూడా మనం పెట్టే ఫీడ్ అలాగే వాటర్ అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి. అదే మనం ఇలా కాకుండా మనం డైరెక్ట్గా నేల మీద కానీ పెట్టేస్తే అదేమవుద్దంటే పిల్లలు అందులో మట్టి కింద ఉన్న మట్టి అది వేసేస్తాయి. అలాగే పిల్లల్ని ఎండ వచ్చే వరకు, అంటే కొంచెం మరీ ముదర ఎండ కాకుండా, అంటే ఎలా అంటే 10-11 అటువంటి ఆ టైంలో వచ్చే ఎండ డైరెక్ట్గా పిల్లల మీద పడే విధంగా కాకుండా, మీరు ఫ్రెష్గా అంటే మార్నింగ్ టైం వచ్చే ఎండ 7:30-8 ఆ టైంకి వచ్చే ఎండ చలి తగలని విధంగా ఇలా ఓపెన్ ప్లేస్లో పిల్లల్ని వేసుకుని ఆ ఎండ తగిలే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఆ ఎండ కూడా డైరెక్ట్గా తగలకుండా ఉంటే చాలా మంచిది. సో ఇలా పిల్లల్ని పెట్టుకోవడం వల్ల ఆ ఎండకి మనకి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఇవి పెద్ద పిల్లలు. సో వీటికి నేనేమి కింద టార్ప్లిన్ కానీ ఏమీ వేయలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పిల్లలు మనకి మీకు గుర్తుంటే మనం ఈ పిల్లల్ని తల్లి దగ్గర కలిపాం ముందు వీడియోలో. సో ఇది చాలా బాగా కేర్ తీసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది అనమాట పిల్లల్ని. సో ఇవి జనరల్గా ముందు వీడియోలో మీకు చిన్న పిల్లల కింద ఉంటాయి. నేను ఆ వీడియో తీసే టైంకి అది మనం అప్పుడే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పిల్లలు అనమాట. ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిన తర్వాత 2 వీక్స్ 3 వీక్స్ అయింది. 2 వీక్స్ 3 వీక్స్కి ఈ ఫామ్లో వదిలిన తర్వాత వీటి గ్రోత్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. అది దానికి కారణం ఏంటో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ఇక్కడ ఈ పిల్లని చూస్తే పూర్తిగా తిత్తి మొత్తం నిండే విధంగా ఎంత ఫుల్గా తిందో చూడండి. పిల్లలు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న పిల్లలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఫీడ్ తింటే చాలా హెల్దీగా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. అండ్ ఫీడ్లో మనం అన్ని పోషకాలు దొరికే విధంగా చూసుకోవాలి. పిల్లలు ఎంత ఇష్టంగా ఫీడ్ తిన్నంత వరకు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో పిల్లలు మనకి హెల్దీగా ఉండాలంటే పిల్లలు ఏమి ఇష్టంగా తింటున్నాయో తెలుసుకుని వాటికి వాటిలోనే అన్ని పోషకాలు అందే విధంగా మనం చూసుకుని చేసుకోవాలి. సో ఫీడ్ విషయంలో ఫీడ్ నేను పిల్లల కోసం సెపరేట్గా నేను తయారు చేసుకుంటాను. ఆ ఫీడ్ మనకి మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు నేను ఎలా చేసుకుంటాను అనేది. సో అదే విధంగా ఆ ఫీడ్లోనే మనకి సెపరేట్ చేసుకుంటే మనకి పిండి వస్తుంది అనమాట, పౌడర్ వస్తుంది. సో ఆ పౌడర్ నేను సెపరేట్ చేసుకుని చిన్నపిల్లలకి నేను ఆ పౌడర్ మాత్రమే ఇస్తాను అనమాట. ఒక 15-20 డేస్ వచ్చే వరకు పిల్లలకి నేను ఆ పౌడర్ మాత్రం ఇచ్చుకుంటాను. ఆ 15-20 డేస్ దాటిన తర్వాత నుంచి నేను స్లోగా ఫీడ్ అలవాటు చేస్తాను. మన ఫీడ్ మనం ఏదైతే తయారు చేసుకున్నాం ఫీడ్, ఆ 15-20 డేస్ దాటిన పిల్లలకి నేను ఆ ఫీడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు మంచి ఫీడ్తో పాటు మంచి సప్లిమెంట్స్ అంటే మంచి వాటర్ ఇచ్చుకునేటప్పుడు మనం వాటికి ఇమ్యూనిటీ పెరిగే విధంగా మనం ఈ పౌడర్స్ కూడా ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. ఈ పౌడర్స్ అనేవి పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడానికి అలాగే ఎటువంటి జబ్బులు బారిన పడకుండా ఉండడానికి కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వీక్లో పిల్లలకి నేను ఫస్ట్ వీక్ అంతా కూడా నేను సూపర్ కాక్స్ ఇస్తాను. ఈ సూపర్ కాక్స్ అనేది కాక్డియోసిస్ రాకుండా కాపాడుద్ది అనమాట. కాక్డియోసిస్ అనేది ఒక జబ్బు. పిల్లల విషయంలో కాక్డియోసిస్ ఏం చేస్తుందంటే, ఈ కాక్డియోసిస్ వచ్చిన పిల్లలు స్లోగా వీక్ అయిపోయి సడన్గా చనిపోతూ ఉంటాయి అనమాట. అవి ఎందుకు వస్తుంది అంటే పిల్లలు రెట్టలు తినడం వల్ల, ఒకదాని రెట్ట ఒకటి తినడం వల్ల, అటువంటి అంటే పిల్లలకి ఏ ఫీడ్ తినాలి ఏ ఫీడ్ తినకూడదు అని తెలియదు కాబట్టి చిన్నప్పుడు. సో అవి రెట్టలు తినడం వల్ల ఈ కాక్డియోసిస్ వస్తుంది. జనరల్గా ఈ కాక్డియోసిస్ అనేది మనం ఎక్కువగా తల్లి లేకుండా ఉన్న పిల్లల్లో మనం ఎక్కువ చూస్తాం. అంటే మనం జనరల్గా మనం ఇంక్యుబేటర్ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చి సెపరేట్గా పెంచుకుంటాం కదా, వాటిలో మనకి ఎక్కువ ఈ కాక్డియోసిస్ అనే జబ్బు వస్తూ ఉంటుంది. ఈ కాక్డియోసిస్ ఎక్కువ ఎందుకు రావడానికి కారణం ఏంటంటే తల్లి ఉంటే తల్లి చెప్తుంది ఏం తినాలి ఏం తినకూడదని. కానీ మన ఇంక్యుబేటర్ దగ్గర నుంచి తెచ్చుకున్న పిల్లలకి అలా తల్లి ఉండదు.
మనం డైరెక్ట్గా సెపరేట్గా వేసుకుని పెంచుకుంటాం కాబట్టి అలా సెపరేట్గా వేసుకుని పెంచుకునే పిల్లలకి ఫస్ట్ మనం పెట్టే వాటితో పాటు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏది ఉంటే తినడానికి ట్రై చేస్తుంది. అలాగే రెట్టలు అవి తింటుంది. సో ఆ రెట్టలు తినడం వల్ల మనకి కాక్సియాసిస్ అనే జబ్బు వస్తుంది. సో మీకు కుదిరితే మ్యాక్సిమం ఇంక్యుబేటర్ దగ్గర నుంచి తెచ్చుకున్న పిల్లల్ని తల్లికి కలుపుకోవడానికి చూసుకోండి. ఒకవేళ తల్లికి కలపడానికి లేని పక్షంలో మనం అంటే తల్లికి కలిపిన తర్వాత కూడా మనం ఈ పౌడర్స్ అవి వాడుకోవడం చాలా మంచిది. సూపర్ కాక్స్ అనేది కాక్సియాసిస్ రాకుండా ఆపడానికి ఉపయోగపడే పౌడర్ అనమాట. నేను ఇది వాటర్లో కొంచెం పౌడర్ కలిపి రోజు మార్నింగ్ ఇస్తూ ఉంటాను. అదే విధంగా నేను ఈ 1 వీక్ కంటిన్యూస్గా ఇస్తాను. ఈ 1 వీక్ ఈ పౌడర్ ఇచ్చిన తర్వాత మధ్యలో 2 or 3 days గ్యాప్ ఇస్తాను. కాక్సియాసిస్ పౌడర్ నేను 1 వీక్ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చి తర్వాత నేను యూజ్ చేసేది నియోడాక్స్ ఫోర్ట్ అనమాట. నియోడాక్స్ ఫోర్ట్ కూడా యాంటీబయాటిక్, చాలా బాగా యూజ్ అవుద్ది. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి బాగా యూజ్ అవుద్ది. సో దీన్ని నేను నెక్స్ట్ 1 వీక్ కూడా కాక్సియాసిస్ ఇచ్చిన నెక్స్ట్ వీక్ ఒక 2 days గ్యాప్ ఇచ్చుకుని ఆ తర్వాత 1 వీక్ నేను నియోడాక్స్ ఫోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 వీక్ కంటిన్యూ చేసిన తర్వాత ఆపేసి మళ్ళీ మధ్యలో ఒక 2-3 days గ్యాప్ ఇచ్చుకుంటాను. అలా మధ్యలో 2-3 days గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత సో కాక్సియాసిస్ జబ్బుకు సంబంధించిన సూపర్ కాక్స్ అనే పౌడర్ నేను 1 వీక్ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చి నియోడాక్స్ ఫోర్ట్ వాడతాను. ఆ నియోడాక్స్ ఫోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత 1 వీక్ అయిన తర్వాత మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ టెట్రాసైక్లిన్ అయితే వాడడం జరుగుతుంది. ఈ టెట్రాసైక్లిన్ కూడా నేను 1 వీక్ వాడుకుంటాను. సో దాన్ని బట్టి మనకి 3 weeks కంప్లీట్ అవుతుంది అక్కడికి. అంటే తర్వాత నెక్స్ట్ 1 వీక్ నేను టెట్రాసైక్లిన్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ 1 వీక్ నేను గ్యాప్ ఇచ్చుకుని పిల్లలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటాను. ఆరోగ్యంగా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నదని చూసుకుంటాను. ఈ టెట్రాసైక్లిన్ ఇచ్చేసరికి మనకి 3 weeks అవుతుంది. దాని తర్వాత 1 వీక్ నేను గ్యాప్ ఇస్తాను. అంటే అప్పటికే మనకి పిల్లకి 1 month వచ్చేస్తుంది. సో ఆ 1 month తర్వాత మనకి పిల్లలు ఎప్పుడైనా నీరసంగా ఉంటే నేను మధ్యలో ఒక 1 వీక్ ఇది కానీ టెట్రాసైక్లిన్ కానీ లేదా ఒక 1 వీక్ సూపర్ కాక్స్ కానీ లేదా 1 వీక్ నియోడాక్స్ ఫోర్ట్ కానీ ఇచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇలా మనం 3 months వచ్చే వరకు మనం పిల్లల్ని కేర్ తీసుకోవాలి. నేనైతే 2 months 2.5 months వచ్చిన తర్వాత నేను పిల్లల్ని తీసుకొచ్చి నేను నా ఫామ్లో వదలడం అయితే జరుగుతుంది. సో ఈ లోపు మనకి పిల్ల ఎక్కడ వీక్ అవ్వకుండా ఉంటే 2 months 2.5 monthsకి మనకి పిల్ల ఎక్కడ వీక్ అవ్వకుండా ఉంటే మన పిల్ల మన చేతికి వచ్చిన లెక్క అనమాట. సో ఇలా ఈ పౌడర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే పిల్లలో మార్టాలిటీ తగ్గడానికి చాలా చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ పిల్లలు చనిపోకుండా ఉంటాయి. సో మనం పిల్లల్ని ఎప్పుడు ఫామ్లో వదులుకునేటప్పుడు వాటికి ఒక సెపరేట్ స్పేస్ ఇచ్చుకోవడం మంచిది. అంటే ఏదన్నా ఒక చిన్న నేను ఇంతకుముందు బ్రీడింగ్ సెక్షన్ ఎలా కట్టానో అలాగా పిల్లల కోసం సెపరేట్గా ఏమన్నా కట్టుకుని ఫామ్లో వదులుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పుంజు ఈ పెట్టలు ఇవన్నీ తిరిగేటప్పుడు పిల్లలు ఇక్కడ నార్మల్గా తిరిగితే ఆ పిల్లల్ని ఇవి కొట్టే అవకాశం ఉంటుంది. అలా కొడితే పిల్లలు గుర్తించి చనిపోతాయి. సో దానికోసం అని వీటి దగ్గర లేకుండా మనం పిల్లల్ని సెపరేట్గా పెట్టుకోవడం మనకి చాలా చాలా ముఖ్యం. చాలా వరకు మనం సెపరేట్గా పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ లైక్ మనకు చాలా యూజ్ అవుతుందనే విషయం మర్చిపోకండి. అలాగే ఈ మధ్య మనకి కామెంట్ సెక్షన్ పక్కన మనకి హైప్ అనే బటన్ వచ్చింది. సో మీకు మన వీడియో నచ్చితే ఇది నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పి మీరు అనుకుంటే హైప్ కూడా చేయండి. వీడియోని హైప్ చేసి మిగతా ఫార్మ్స్ వాళ్ళకి కూడా ఈజీగా మన వీడియో అందే విధంగా చేయండి. థ్యాంక్ యూ.